యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా కొందరు ఏంటంటే ప్రతి కీలు అనేది నొప్పి వస్తూ ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే దీన్ని రుమటైడ్ ఆర్థరైటిస్ అని చెప్తే అందరూ భయపడిపోతూ ఉంటారు, అమ్మో దీనికి ట్రీట్మెంట్ లేదా అని. అసలు ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దీన్ని తగ్గించడానికి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది? సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ రుమటాలజిస్ట్ డాక్టర్ భావన గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. అసలు ఈ డయాబెటీస్, బీపీ ఇలాంటిలాగానే రుమటైడ్ ఆర్థరైటిస్ వస్తే తగ్గదు అని చెప్తూ ఉంటారు. ఇది రావడానికి అసలు మెయిన్ కారణం ఏంటి? రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక రకమైన ఆటో ఇమ్యూన్ రుమాటిక్ వ్యాధి అన్నమాట. సో మన రోగనిరోధక వ్యవస్థనే మన బాడీ మీద రకరకాల అవయవాల మీద అటాక్ చేస్తుంది. దానికి ముఖ్యంగా ఇన్వాల్వ్ అయ్యేది జాయింట్స్, కీళ్ళు. అది కూడా సైనోవియం ఉండే కీళ్ళు అనమాట. అందుకని ఆర్థరైటిస్ అన్నట్టు దీనికి పేరు వచ్చింది. బట్ అంత మాత్రాన ఉట్టి కీళ్ళు మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయంటే కాదు, వేరే అవయవాలు కూడా అవ్వచ్చు. అయితే నేను చెప్పినట్టు ఇదొక ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటాము. ఏమవుతుందంటే జెనెటిక్ లోపం ఉండి దాంతోపాటు ఏదన్నా ఎన్వైరన్మెంటల్ ట్రిగర్ ఉన్నప్పుడు, రోగనిరోధక వ్యవస్థ క్రమం తప్పినప్పుడు ఇవన్నీ కలగలిసి ఇట్లా ఆటో ఇమ్యూన్ డిజీజ్ అనేది కాజ్ చేస్తాయి. ఇది వచ్చింది రుమటైడ్ ఆర్థరైటిస్ అని ఎలా తెలుస్తుంది? అంటే ఎంత బాడీ పెయిన్స్ ఉంటే మనం అలా అనుకుంటాము? మామూలు సాధారణంగా మనకు ఫీవర్ అలాంటిది ఏమైనా వచ్చినప్పుడు అప్పుడు కూడా జాయింట్ పెయిన్స్ కానీ బాడీ పెయిన్స్ కానీ అలా వస్తుంటాయి. కొందరిలో తీవ్రంగా కీళ్ళల్లో వాపులు అలా కూడా వస్తుంటాయి. కాకపోతే అది జ్వరం తగ్గిపోయిన తర్వాత లేదా కొన్ని రోజుల్లో మాక్సిమం ఒక నెలన్నరలో సదుమణిగిపోతుంది. అలా తగ్గకుండా అలాగే కంటిన్యూ అవ్వడం, అంటే నెలల తరబడి కంటిన్యూ అవ్వడం కానీ, లేదా పోగా ఒక కీలులో మొదలయ్యి అనేక రకాల కీళ్ళల్లో, వేళ్ళల్లో, చిన్న కీళ్ళల్లో, కాళ్ళల్లో కానీ, పెద్ద కీళ్ళు, భుజాలు, మోచేతులు, మోకాళ్ళు ఇలాంటివి రకరకాల కీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం కానీ, నొప్పులతో పాటు వాపులు లేదా ఎరుపెక్కడం చర్మం చుట్టూ, పొద్దున్న లేచిన వెంటనే కీళ్ళలో బిగుస్తనం ఉండడం, అది కూడా గంట సేపు అలా బిగుస్తనం ఉండడం, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఆర్థరైటిస్ అయి ఉండొచ్చా, ఆటో ఇమ్యూన్ డిసీజ్ అయి ఉండొచ్చా అని మనము అనుమానించాలి. ఓకే, ఇది తగ్గదా వస్తే? పూర్తిగా అయితే నిర్మూలించడానికి అవ్వదు, కానీ మనం కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. మీరు అన్నట్టు డయాబెటీస్, హైపర్ టెన్షన్, షుగర్, రక్తపోటు లాంటి వ్యాధుల్లాగా మంచి మెడిసిన్స్ ఉన్నాయి, కంట్రోల్కి తెచ్చుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ప్రారంభ దశలో ఎర్లీ డిసీజ్లో మనం పసిగట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే రెస్పాన్స్ చాలా బాగుంటుంది. డ్యామేజ్ కనుక స్టార్ట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు పూర్తిగా రివర్స్ అవ్వడానికి కష్టం. ఎర్లీ సిమ్టమ్స్ అంటే ఎట్లా ఉంటాయి? ఎర్లీ సిమ్టమ్స్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే కీళ్ళల్లో నొప్పులు ఉండడము, బట్ దీర్ఘకాలంగా ఉండడం, 6 వారాలకు మించి ఉంటున్నాయి నొప్పులు, కీళ్ళలో బిగుస్తనం ఉంటుంది, అంటే స్టిఫ్నెస్ అంటాం. యూజువల్లీ సిగ్నిఫికెంట్గా మార్నింగ్ టైంలో ఉంటుంది అనమాట. అలా ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉండడము, కీళ్ళల్లో వాపులు ఉండడము, అండ్ పోగా కొన్నిసార్లు చుట్టుపక్కల ఉండే టెండాన్స్, లిగమెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. అలాంటప్పుడు కూడా టెండాన్స్లో వాపులు రావడము, ఫింగర్స్ బెండ్ చేసి స్ట్రైట్ చేయడానికి టైట్గా అనిపించడము, ఇలాంటి లక్షణాలు వస్తుంటాయి. ఓకే, సో రుమటైడ్ ఆర్థరైటిస్ అని తెలిసిన వెంటనే దానికి ట్రీట్మెంట్ అనేది అయితే ఉంది, సో భయపడాల్సిన పని అయితే లేదు. సో ఒకవేళ మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఇలాంటి ఇష్యూ ఉంటే తర్వాత మ్యారీడ్ లైఫ్, నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చే వాళ్ళు? ఎస్ డెఫినెట్లీ. మ్యారేజ్ అండ్ ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా నార్మల్ లైఫే లీడ్ చేయొచ్చు. బట్ ఇదంతా కూడా విల్ డిపెండ్ ఆన్ మనం డిజీజ్ ఏ స్టేజ్ అప్పుడు, అంటే ప్రారంభ దశలోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నామా లేదా అనే దాన్ని బట్టి, వ్యాధి తీవ్రతని బట్టి ట్రీట్మెంట్ పెడతాము. మ్యామ్, రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు అంటే కొన్ని పేషెంట్స్ అయితే అసలు నడవలేకపోతూ ఉంటారు, పాక్కుంటూ పోతూ ఉంటారు. సో అది అంత స్టేజ్ వరకు కూడా వస్తుందా? అది వస్తుంది. అది లేట్ స్టేజ్ అన్నట్టు కాదు, అది వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంది అని అర్థం. ప్రారంభ దశలో కూడా చాలా మందికి తీవ్రత ఎక్కువ ఉంటే మీరు అన్నట్టు బెడ్కే పరిమితం అయిపోతారు, బెడ్ నుంచి లేవలేరు, వాళ్ళ రోజువారీ పనులు కూడా చేయడానికి చాలా కష్టపడుతుంటారు. అది తీవ్రతని బట్టి. తీవ్రత ప్రారంభ దశలోనే ఎక్కువ ఉండొచ్చు, లేదా
ఆఖరి దశలో కూడా ఎక్కువ ఉండొచ్చు. సో మనం తీవ్రతని చూసుకుని ట్రీట్మెంట్ పెట్టుకుంటాం. తీవ్రత ఎక్కువ ఉంటే అలా డిసెబిలిటీ అంటాం దాన్ని, అంటే వాళ్ళు మామూలుగా చేసుకోగలిగే పనులు చేసుకోలేకపోతున్నారు. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. ఇలాంటి రుమటైడ్ ఆర్థరైటిస్ ఇలాంటి జబ్బులు రాకూడదు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు పూర్తిగా మన చేతుల్లో లేవు. కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఏవైతే అంటామో అవి మన చేతుల్లో లేవు. బట్ మన చేతుల్లో మనం మాడిఫై చేసుకోగలిగేవి, క్రమం తప్పకుండా ఫాలో అవ్వాల్సినవి అయితే హెల్దీ లైఫ్ స్టైల్. సో హెల్దీ లైఫ్ స్టైల్ అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్, మనం వయసుకు తగ్గట్టు మన బాడీ కెపాసిటీకి తగ్గట్టు చేయగలిగిన ఎక్సర్సైజ్ అనేవి వాకింగ్, రన్నింగ్ మాత్రమే కాదు, అవి ఏరోబిక్ ఎక్సర్సైజ్ కిందకు వస్తాయి. వేరే రెసిస్టెన్స్ ట్రైనింగ్ కూడా అంటాం, అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్. ఇది మజిల్స్ స్ట్రాంగ్గా ఉండేందుకు, జాయింట్స్ మొబిలిటీ బాగా ఉండేందుకు హెల్ప్ అవుతాయి. అలా ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్, బ్యాలెన్స్ ఎక్సర్సైజెస్, ఇలా రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చేసుకోవాలి. ఎస్పెషలీ వృద్ధుల్లో అయితే ఫ్లెక్సిబిలిటీ అండ్ బ్యాలెన్స్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, అలాగే ఏ ఏజ్లో అయినా వస్తాయి ఇది? ఏ ఏజ్లో అయినా రావచ్చు. చిన్న పిల్లలు, నెలల పిల్లల వయసు అప్పటి నుంచి వృద్ధుల వరకు ఏ ఏజ్లో అయినా రావచ్చు. ఎస్. సో వ్యాయామంతో పాటు మనం తీసుకునే ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్. ఆహారంలో అంటే హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్, మనకు పూర్వీకులు ఏదైతే చెప్పారో ఇప్పుడు తిరిగి ఆల్మోస్ట్ అన్ని ఆస్పెక్ట్స్లో అదే వస్తుంది. హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ అంటే హోల్ గ్రెయిన్స్, ధాన్యాలు, చిరుధాన్యాలు, పళ్ళు, ఫలహారాలు, కూరగాయలు, ఆకుకూరలు ఇవి. అలానే మాంసం, మీట్ వచ్చేసి లీన్ మీట్ అంటాం, అంటే చికెన్ లాంటిది లీన్ మీట్. అది అంత ఎక్కువ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేయదు. ఎగ్ అండ్ మిల్క్, రెడ్ మీట్ అలాంటిది అయితే అసలు తీసుకోకూడదు. అవును, రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి. రెడ్ మీట్ అంటే బీఫ్ కానీ మటన్ కానీ ఇవి అవాయిడ్ చేయాలి. ఓకే, సో అంటే వీళ్ళు వచ్చాక ఇలాంటివి అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా. వెజిటబుల్స్ అయితే ఏమైనా తీసుకోవచ్చు. ఎస్. ఫుడ్, ఆహార అలవాట్ల ద్వారా ఏదన్నా అఫెక్ట్ అవుతుంది ఆర్థరైటిస్ అంటే అది గౌట్ ఆర్థరైటిస్ మాత్రమే. వాళ్ళల్లో మనం అనుకున్నట్టు రెడ్ మీట్, దాంతోపాటు కొన్ని బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ ఇలాంటివి, అండ్ ఆకుకూరల్లో స్పినచ్ ఇలాంటివి అవాయిడ్ చేయాలంటారు. అండ్ ఆల్కహాల్ కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. పాలకూర కూడా ఎఫెక్ట్ చేస్తుందా కీళ్ళ నొప్పులకి? అది గౌటీ ఆర్థరైటిస్ లో మాత్రమే. అందులో యూరిక్ యాసిడ్ అనే అంశ బాడీలో పెరిగిపోవడం వల్ల జాయింట్స్ చుట్టూ అది చిన్న చిన్న రాళ్లలాగా అయిపోయి జాయింట్ లో వాపు, ఎరుపుతనం ఇలాంటివి కాజ్ చేస్తుంది. చెప్తారా మ్యామ్, అంటే వీళ్ళు ఇలాంటివి అవాయిడ్ చేయాలి ఇట్లా చెప్తారా? ఎస్ షూర్. గౌట్ ఆర్థరైటిస్ కి ఎస్పెషల్లీ అడ్వైస్ ఇస్తాం. రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చింది వాళ్ళకి కూడా డైట్ అనేది చెప్తారా? వాళ్ళందరికీ జనరల్ ఫుడ్ హ్యాబిట్స్, అంటే హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవ్వడమే. వాళ్ళల్లో వేరే గౌట్ ఆర్థరైటిస్ కాకుండా ఇతర రుమాటిక్ వ్యాధుల్లో ఆహార మార్పుల వల్ల డిజీజ్ అంటే వ్యాధి మీద తేడా పడుతుంది అన్నట్టు పెద్ద ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ ఉన్నది గౌట్ ఆర్థరైటిస్కి మాత్రమే. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ఫాలో అవ్వాలని కోరుకుందాము. అయితే జనరల్గా ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చిందంటే చాలా మంది భయపడిపోతూ ఉంటారు, ఇది తగ్గదేమో, ఇది లైఫ్ లాంగ్ ఉంటుందేమోనని. అంటే దీనికి మేనేజ్ చేయడానికి మందులు అయితే ఉన్నాయి, ట్రీట్మెంట్స్ అయితే అడ్వాన్స్ ట్రీట్మెంట్సే వచ్చాయి, భయపడాల్సిన పని అయితే లేదు. సో రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉండడమే. కరెక్ట్. సో ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్లు అనేవి ఎందుకు వస్తాయి ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి, సో అంటే జెనెటికల్గా అంటే పూర్వీకులకు ఉన్నా కానీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? వచ్చే ఛాన్స్ ఉంటుంది. జెనెటిక్స్ అంటే రెండు జీన్స్, బాడీ జీన్స్, అదే రెండు రకాలుగా. జెనెటిక్స్ వేరు, హెరిడిటరీ అనేది వేరు. హెరిడిటరీ అంటే మీరు అన్నట్టు వంశపారంపర్యంగా రావడం. జీన్స్ అంటే మనలో ఉండే జీన్స్, అంటే మనకు తల్లి నుంచి తండ్రి నుంచి కొన్ని జీన్స్ వస్తాయి, కొన్ని మనలో మార్పులు చెందుతాయి, మ్యూటేషన్స్ అంటాం. జీన్ మ్యూటేషన్స్ వల్ల, హెరిడిటరీ కాదు, హెరిడిటరీ కూడా కొన్ని. ఓకే, అట్లా ఉంటే హెరిడిటరీ అంటే పూర్వీకులకు ఉంది, వస్తుందేమో, దాన్ని పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంటుందా మనకి? పోస్ట్పోన్ చేయడం అంటే ఇప్పుడు దగ్గరి బంధువులు, అంటే తల్లి కానీ తండ్రి కానీ లేదా సోదరి మనులు, దగ్గరి బంధువుల్లో ప్రూవ్ అయిన ఆర్థరైటిస్ ఉంది, వాళ్ళలో ఆ జెనెటిక్ అంశం ఉంది. అంటే ప్రూవ్ అయిన ఒకటి చెప్తాను మీకు, HLA-DR4 అనని జీన్ ఒకటి ఉంది. సో అది వాళ్ళలో ప్రూవెన్ ఉంది. మనకు
జస్ట్ మైల్డ్ సిమ్టమ్స్ అంటే వచ్చిపోయే నొప్పులు కానీ లేదా అప్పుడప్పుడు వాపుల్లాగా అలా కనిపిస్తున్నా బిగుస్తనం అలా ఏమన్నా ఉన్నా అప్పుడు మనం ఇవాల్యుయేట్ చేయొచ్చు. ఇవాల్యుయేషన్ అంటే మళ్ళీ జెనెటిక్ టెస్టే చేయాలని కాదు, కొన్ని యాంటీబాడీస్ టెస్ట్ చేయొచ్చు, కొన్ని ఇమేజింగ్ టెస్ట్ చేయొచ్చు. అంటే అల్ట్రాసౌండ్ కానీ ఎంఆర్ఐ కానీ ఇవి బాగా సెన్సిటివ్. సో బయటికి మనకు వాపులు నొప్పులు పెద్దగా లేకపోయినా కూడా ప్రారంభ దశలో లోపల ఏమన్నా స్టార్ట్ అయిందా అని తెలుసుకోవచ్చు ఇలాంటి మొడాలిటీస్తో. సో అలాంటివి చేసుకుని కూడా నిర్ధారించుకోవచ్చు. ఓకే, వీళ్ళల్లో ఇప్పుడు లేకపోయినా, ఇప్పుడు బయటకి ప్రూవెన్ లేకపోయినా కూడా ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంది అని. అలాంటి వాళ్ళల్లో కొన్ని మెడిసిన్స్ మనం ఏవైతే ఆర్థరైటిస్ ప్రూవ్ అయిన వాళ్ళల్లో మెడిసిన్స్ పెడతామో అలాంటి మెడిసిన్స్ పెట్టుకోవచ్చు. కానీ అవి కూడా కొన్ని నెలలు అంటే 6 months or 12 months అలా పోస్ట్పోన్ చేస్తాయి అంతే, పూర్తిగా రాకుండా ఆపలేవు. ఇప్పుడు మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆర్థరైటిస్ వస్తే అది బేబీకి వచ్చే అవకాశం ఉంటుందా? ప్రెగ్నెన్సీ టైంలో ఆర్థరైటిస్ బయటపడడం అంటే యూజువల్లీ అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది యూజువల్లీ ప్రెగ్నెన్సీ టైంలో సద్దుమణిగిపోతుంది. ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత మళ్ళీ ఫ్లేర్ అనేది వస్తుంది. ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా అయ్యేవి లూపస్ అనే సమస్య, SLE అంటాం, సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్. అది కూడా ఒక రకమైన రుమాటిక్ వ్యాధి. అలా బేబీకి వస్తుందా అంటే ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కనుక వస్తే రిస్క్ బ్యాక్గ్రౌండ్ రిస్క్ కన్నా కొంచెం పెరుగుతుంది, ఖచ్చితంగా వస్తుందని కాదు. కానీ ప్రెగ్నెన్సీ టైంలో బేబీకి రాగలిగే కొన్ని డిజీజెస్ ఉన్నాయి, అవి యాంటీబాడీ మీడియేటెడ్. నియోనేటల్ లూపస్ అని అంటాం. నియోనేట్ అంటే 28 రోజుల వయసు పడ్డ బేబీని నియోనేట్ అంటాం. తర్వాత 1 year లోపు అయితే ఇన్ఫెంట్ అంటాం. సో నియోనేటల్ లూపస్ అంటాం దీన్ని. అంటే మదర్లో కొన్ని రకాల యాంటీబాడీస్ ఉంటే అవి బేబీ గర్భంలో ఉన్నప్పుడే బేబీ హార్ట్ కండక్షన్ సిస్టమ్ని, అంటే ఎదబడితం అన్నది డిటర్మిన్ చేసే కండక్షన్ సిస్టమ్ ఉంటుంది, ఎలక్ట్రిక్ సిస్టమ్ ఉంటుంది హార్ట్లో, దాని మీద ప్రభావం చూపిస్తుంది. సో అలా బేబీ హార్ట్ రేట్ అనేది తగ్గిపోవడం, హార్ట్ బ్లాక్స్ రావడం అలా జరగవచ్చు. హార్టే కాకుండా బేబీ స్కిన్ మీద ర్యాష్ రావచ్చు, బ్లడ్ సెల్స్ రక్త కణాలు తగ్గిపోవచ్చు, లివర్ మీద కొంచెం ప్రభావం పడవచ్చు. కాకపోతే ఈ టైప్ది యూజువలీ బేబీ 6 monthsకి అయ్యే లోపు తగ్గిపోతుంది అనమాట. చక్కగా చెప్పారు మ్యామ్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఎందుకు వచ్చిందో తెలియక చాలా మంది బాధపడుతూ ఉంటారు. జనరల్గా చూస్తున్నాం ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ చాలా మందిలో ఈ ప్రాబ్లం అనేది ఉంది. ఎందుకు ఇంత డెఫిషియన్సీ మనం చూస్తూ ఉన్నాము? సో విటమిన్ డి సఫిషియెంట్గా అందాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో అందరికీ సప్లిమెంట్స్ అయినా న్యాచురల్ వేస్లో కూడా విటమిన్ డి పొందవచ్చా? ఇక అంతేకాకుండా విటమిన్ డి డెఫిషియన్సీ వస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ రుమటాలజిస్ట్ డాక్టర్ భావన గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, జనరల్గానే విటమిన్ డి డెఫిషియన్సీ ఉందంటే అన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్తూ ఉంటారు. అయితే అందరిలో కూడా అంటే 90% ఆఫ్ ద పీపుల్లో కూడా విటమిన్ డి డెఫిషియన్సీ, ఇప్పుడు మనం ఒక ఇయర్లీ టెస్టులు చేయించినప్పుడు అన్నీ బాగానే ఉన్న డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. అంటే ఇంత డెఫిషియన్సీ అనేది అసలు ఎందుకు? మీరు అన్నట్టు మనం టెస్ట్ చేయం, కానీ చేస్తే లిటరేచర్ ప్రకారం 70% ఆఫ్ ది ఇండియన్స్ అందరికీ డెఫిషియన్సీ ఉంటుంది అని. అయితే మనం ఎండలో బాగానే తిరుగుతాము, మన దేశంలో కూడా ఎండ బాగానే ఉంటుంది, ట్రాపికల్ కంట్రీ అంటాం కదా, అయినా కూడా ఇంత లోపం ఎందుకు ఉంటుంది అంటే యాక్చువల్లీ మెలనిన్, మన చర్మంలో ఉండే మెలనిన్ అదొక హిండ్రెన్స్, అంటే అది అబ్స్ట్రక్ట్ చేస్తుంది యాక్చువల్లీ మన చర్మంలో విటమిన్ డి ఉత్పత్తి అవ్వడానికి. మామూలుగా ఆహారంలోనే కాదు, మన చర్మంలోంచి కూడా సబ్క్యూటేనియస్ ఫ్యాట్లోంచి కొలెస్ట్రాల్ విటమిన్ డిగా ఉత్పత్తి అవుతుందన్నమాట. ఇది యూవీ లైట్ ఎక్స్పోజర్ అయిన తర్వాత. అయితే నేను అన్నట్టు మన చర్మంలో మెలనిన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, యూజువల్లీ మనం బ్రౌన్ స్కిన్ కదా, బ్రౌన్ ఆర్ డార్కర్ స్కిన్, అందుకని ఈ మెలనిన్ అనేది ఆ కొలెస్ట్రాల్ని విటమిన్ డికి మార్చే క్రమాన్ని ఆపేస్తుంది. సో మనం ఎంతసేపు ఎండలో ఉన్నా అంత ఎక్కువ విటమిన్ డి, మనకు డైలీ సరిపడా విటమిన్ డి అంతగా దొరకకపోవచ్చు. సో దీనికి ఆహార సోర్సెస్ యాడ్ అవ్వాల్సిందే. అవి యూజువలీ ఎగ్స్, ఎగ్ యోక్, ఎగ్ వైట్ అండ్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్, మీట్, ఇవి చాలా మంచి సోర్సెస్ అన్నమాట. వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఇండియాలో ఉన్నట్టు ప్రిడామినెంట్లీ వెజిటేరియన్ డైట్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ విటమిన్ డి లోపం అనేది సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ మెలనిన్ అనేది
అది పక్కన పెట్టేస్తే యూజువలీ 11 AM to 3 PM ఈ టైంలో మనం ఎండకు ఎక్స్పోజ్ అయితే అట్లీస్ట్ 60 to 120 minutes ఓ ఎక్స్పోజర్ అర్లీ మార్నింగ్ కదా కాదు. యాక్చువల్లీ అనుకునేది అదొక చిన్న అపోహ. అప్పుడప్పుడే సన్ రైజ్ వస్తా అవును అవును, బట్ అవి చాలా ఆబ్లీక్ గా ఉంటాయి రేస్. ఆ యూవీ రేస్ అనేవి స్కిన్ మీద పడ్డము ఈ ప్రక్రియ అంతా స్టార్ట్ అవ్వడం జరగదు. సో 11 AM to 3 PM ఈ టైంలో, బట్ యూజువల్లీ ఈ టైం అవాయిడ్ చేస్తాం మనం, ఎందుకంటే సో మిగతా టైంలో మనకు ఉండే సన్ ఎక్స్పోజర్ వల్ల అంత పూర్తిగా బాడీ కావాల్సినంత విటమిన్ డి దొరకటం లేదు. ఇప్పటి వరకు ఏం చేస్తున్నాం అంటే పొద్దున్నే వెళ్ళాలి, వాకింగ్ వెళ్తాము, అప్పుడు సన్ రైజ్ వస్తాయి, సన్ రైజ్ అవుతుంటే వచ్చే ఆ రేజ్ వల్లే వస్తుంది అని. ఇప్పుడు చెప్తున్నారు 11 AM నుంచి 2 PM వరకు అప్పుడు ఎక్స్పోజ్ అవుతేనే ఎండకి డి విటమిన్ వస్తుందని. వేరే టైంలో రాదని కాదు, ఈ టైంలో ఉండేది ఎక్కువ బెనిఫిట్ అని, బట్ హార్మ్ కూడా ఎక్కువ యూవీ రేస్ వల్ల. అవును అవును. సో అంటే మా సన్ స్క్రీన్ రాసుకుంటే రాదుగా సన్స్క్రీన్ అనేది అది కూడా ఒక బ్యారియర్. సో మనం ఒక లేపనం పూసేసి అది అబ్స్ట్రక్ట్ చేసేస్తున్నాం, బట్ మనం అది సన్ వల్ల అయ్యే డ్యామేజ్ ని ఆపడానికి అన్నట్టు అబ్స్ట్రక్ట్ చేస్తున్నాము. పనిగా పక్కన ఇది కూడా వైటమిన్ డి ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఆహారాలు తీసుకోవాలి, ఇలా ఎక్స్పోజ్ అవ్వాలి, విటమిన్ డి వస్తుంది. సప్లిమెంట్స్ తీసుకుంటే సప్లిమెంట్స్ సేఫ్ గా వాడచ్చు. పర్ డే వేరు వయసుల వాళ్ళకు 400 to 800 యూనిట్స్ ఆఫ్ వైటమిన్ డి కావాల్సి ఉంటుంది. ప్రెగ్నెంట్ వాళ్లకు లేదా మెనోపాజ్ చేసిన వాళ్ళలో కొంచెం రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎస్ మ్యామ్, సరే విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చింది అంటే అసలు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? విటమిన్ డి మనకు మామూలుగా బాడీలో బోన్ హెల్త్ మెయిన్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ హెల్త్ కూడా. సో రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయాలన్నా, అదర్వైజ్ బోన్స్ హెల్తీగా ఉండాలన్నా, ఈ రెండింటికి కూడా చాలా ఇంపార్టెంట్. సో డెఫిషియన్సీ చాలా తీవ్రంగా ఉంటే తప్పితే మనకు ఆస్టియోమలేషియా అంటే బోన్ విటమిన్ డి తక్కువైపోయి కాల్షియం ఫాస్ఫరస్ అనే అంశాలు తక్కువైపోయి కరిగిపోతుంది బాడీలో. అలాంటి ప్రాబ్లం రావచ్చు, ఆస్టియోమలేషియా అంటాము. యూజువలీ మన దగ్గర ఉండే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల దీర్ఘకాలంగా ఇదే సమస్య తెలియకుండా కొనసాగుతూ ఉంటే బోన్ అలా కరిగిపోతూ బాగా వీక్ అయిపోతూ బాడీ పెయిన్స్, వేగ్గా జాయింట్ పెయిన్స్ అవన్నీ వస్తుంటాయి. సో వాళ్ళలో ఏదో రుమటాలజీ ప్రాబ్లం ఉందని కాదు, బట్ ఈ వైటమిన్ లోపం వల్ల కూడా బాడీ అంతా కూడా అన్ని ఏరియాస్లో మజిల్ పెయిన్స్ వస్తాయి, బోన్ పెయిన్స్ వస్తుంటాయి, జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి. ఇది ఆస్టియోమలేషియా అని అంటాం. అది కాకుండా రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ లోపం వల్ల ఉట్టి విటమిన్ డి లోపం వల్లనే ఈ రుమాటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయని కాదు, బట్ అది దోహదపడుతుంది. సో ఆల్రెడీ మెయిన్లీ రుమాటిక్ వ్యాధులు అనేవి ఇమ్యూన్ సిస్టమ్ లోపం వల్ల ప్లస్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, పర్యావరణం నుంచి ఏమన్నా ట్రిగ్గర్స్ ఉన్నా, అలానే జన్యు లోపాల వల్ల కూడా జెనెటిక్స్, ఈ మూడిటి పరస్పర ఇంటరాక్షన్ వల్ల వస్తుంటాయి ఈ వ్యాధులు. సో ఆల్రెడీ ఒకళ్ళకు జెనెటిక్ ఇష్యూ ఉంది, మధ్యలో ఎన్వైరన్మెంటల్ ఇష్యూ అంటే ఏదన్నా వైరస్ ఇన్ఫెక్షన్ రావడం కానీ ఆర్ ప్రెగ్నెన్సీ, ఇది కూడా బాడీకి ఒక స్ట్రెస్ లాగా, ఇలాంటి ఏదన్నా స్ట్రెస్కి ఎక్స్పోజ్ అయ్యారనుకోండి, వాళ్ళల్లో విటమిన్ డి లోపం అనేది ఉందనుకోండి, అది రోగనిరోధక వ్యవస్థను ఇంకొంచెం క్రమం తప్పిస్తుంది. సో అన్ని రకాల అనారోగ్య సమస్యలకు కారణం రావచ్చు. సో బోన్ డెన్సిటీ తగ్గడము, బోన్స్ వీక్ అవ్వడం కూడా ఈ డి విటమిన్ డెఫిషియన్సీ వల్లే వస్తుంది. అందరూ అర్థం చేసుకోవాలి ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉంటుంది. సో దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, సరైన ఆహారాలు తీసుకోవాలి, న్యాచురల్ వేస్లో దాన్ని ఎలా తీసుకోవాలనేది చూడాలి. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే కనుక ఖచ్చితంగా దాన్ని తీసుకోవాల్సిందే. ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలామంది డి విటమిన్ ఎక్కువగా వాడడము, ఎక్సెస్ వాడడం అనేది చేశారు. ఎక్సెస్ డి విటమిన్ తీసుకోవడం కూడా ప్రాబ్లమేనా డాక్టర్ గారు? అవును, బియాండ్ ప్రిస్క్రైబ్డ్ డోస్ అంటే రికమెండెడ్ డైలీ అలవెన్స్ అంటాము. డైలీ మనకు కొన్ని మినరల్స్, విటమిన్స్ అనేవి ఒక మోతాదులో కావాలి. ఇవి వైటమిన్ ఏ, డి, ఈకే, ఈ 4 ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటాం. అంటే మనలో ఫ్యాట్ అంశంలో అవి స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. మిగతావి బి కాంప్లెక్స్ వైటమిన్స్ అనేవి వాటర్ సాల్యుబుల్. సో అది మనం ఎక్స్ట్రా తీసుకున్నా
ఇప్పుడు మామూలుగా మనకు ప్రిస్క్రైబ్ చేసేది డైలీ 1 టాబ్లెట్ అనేది 2 or 3 వేసుకున్నా కూడా అది యూజువల్లీ ఎలిమినేట్ అయిపోతుంది బాడీలో, యూరిన్ రూపంలో బాడీలోంచి వెళ్ళిపోద్ది. ఇవి వచ్చేసి వైటమిన్స్ A, D, E, K ఇవనేవి బాడీలో అలానే స్టోర్ అయిపోయి ఉంటాయి. సో మామూలుగా మనం వేసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ వేసుకున్నా కూడా హానికరమే. వైటమిన్ డి టాక్సిసిటీ అన్నట్టు కూడా రావచ్చు. ఓకే, అప్పుడు కూడా మజిల్ పెయిన్స్, బోన్ పెయిన్స్ అలా వస్తూ ఉంటాయి. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. సో డి విటమిన్ డెఫిషియన్సీ అనేది అదొక మేజర్ ప్రాబ్లమే. దానివల్ల చాలా రకాల హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ముఖ్యంగా ఏంటంటే బోన్ డెన్సిటీ తగ్గిపోవడం, బోన్స్ వీక్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. రకరకాల పెయిన్స్ అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో అందరూ కూడా ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా చూసుకోవాలి. హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి చేసుకోవాలి. నేచర్కి దగ్గరగా లైఫ్ అనేది ఉండాలి. సో ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం చాలా మందిలో తగ్గిపోయింది. అవును, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే మాత్రమే డి విటమిన్ అనేది వాడాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ఫాలో అవ్వాలని కోరుకుందామండి. ధన్యవాదాలు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.